ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత విభూతి యోగము అధ్యాయము 10 శ్లోకము 39. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినాయత్ స్యాత్ మయా భూతం చరాచరం. తాత్పర్యము: ఓ అర్జున, సమస్త ప్రాణికోట్లకు ఏది మూల కారణమై ఉన్నదో అదియూ నేనే అయి ఉన్నాను. వెయ్యేలా స్థావర జంగమాత్మకమైన వస్తువు ఏదియూ నన్ను వినాగా లేనేలేదు, అనగా నాకంటే వేరుగా లేదు. వ్యాఖ్య: ఇంతదనుక తన యొక్క విభూతులను కొన్నిటిని పేర్కొని తుట్టతుదకు సమస్తము భగవత్స్వరూపమే అని శ్రీకృష్ణమూర్తి పేర్కొంటున్నారు. సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క బీజము, ఉత్పత్తి కారణము తానే అని భగవానుడు నుడివిరి. బీజము పరమాత్మ అయి ఉన్నప్పుడు మొలక మరియొకటి అగునా? కాదు, అదియు పరమాత్మయే అగును. దీనిని బట్టి చూచిన సమస్త జీవరాశులు వాస్తవముగా భగవత్స్వరూపులే కాని తదితరులు కారని స్పష్టమగుచున్నది. కావున వారు అల్పులు కారు, పాపులు కారు. ప్రతి ప్రాణియు ఘనీభూతమగు ఆత్మరూపమే అగును. అల్పత్వ నీచత్వాదులన్నీయు జీవులు కల్పించుకున్నవే కాని వాస్తవములు కావు. జీవుని యథార్థ రూపము పరబ్రహ్మమే అగును. ఈ సత్యమును నిరూపించుట కొరకే సమస్త చరాచర ప్రాణుల యొక్క బీజము తానని భగవానుడిచ్చట పలికిరి. మరియు దైవము వినాగా ఏ ప్రాణియూ లేదని ఇచ్చట స్పష్టముగా చెప్పబడుటచే ఇక జీవులు అల్పులని, తక్కువ జాతివారని చెప్పు వాదనలన్నీయూ నిరాధారములు కాక మరేమి కాగలవు. కాబట్టి ప్రతి జీవియు తన బీజము, తన మూలము సాక్షాత్ పరమాత్మయే అని నిశ్చయించి ఉపాధి భావమును వీడి తాను వాస్తవముగా భగవద్రూపుడే అను భావము కలిగి దైవోపేతుడై స్వస్వరూపానుసంధానపరుడై ఉండవలెను. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.